సో హలో అన్న చెప్పండి. సో క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు, ఎవరండి? రామ్ గారి మీద. దేవదాస్ మూవీకి కామెంట్ నేను చేయలేదు, తమ్మునైల్ కామెంట్ చేసింది, ఏం కాదు. సో తమ్మునైల్స్ అనేవి మా జనబాహుళ్యంలోకి వచ్చేసినాయి. అవి కూడా ప్రాణాలు ఉంటున్నాయి. అవి ప్రాణం పోసుకుని, పురుడు పోసుకుని, ప్రాణం సంతరింపజేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, గోస్ట్ లాగా. సరే సార్, అలా నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయింది. లేదు, క్వశ్చన్ ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు పాన్ ఇండియా ఫిలింలో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్కి రెడీగా ఉంది. అసలు రాము, నేను పరిచయం చేసిన వెంకట్, ఆదిత్య ఓం, రామ్, సాయి ధరమ్ తేజ్, మీరు అడిగి చాలా మంచి పని చేశారు. సాయి ధరమ్ తేజ్, హరికృష్ణ గారు, వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు. సో ఆయనది డబల్ ఇష్మార్ట్ అని ఒకటి రిలీజ్కి రెడీగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు. ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ ఉంది. అదే, ఇది నిజంగానే చెప్తున్నాను. చౌదరి 100 రూపాయలు ఇద్దరు సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు. అతను పడిన కష్టం వెనకాల, ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను. ఏది ప్రత్యక్ష సాక్షి, పరోక్ష సాక్షిగా ఉన్నాను. ఇద్దరు రూమ్మేట్స్, రవితేజ నేను 8 years. ఓకేనండి. ఓకే. అండ్ మీరు చాలా సినిమాలు రిలీజ్ అది తమ్మునైల్ సరిగ్గా తప్పు పెట్టారు. రాముకి తెలుస్తుంది అది. తమ్మునైల్కి ప్రాణాలు పోసి ఆయన క్వశ్చన్లు సంధించకండి భయ్యా. సరే సార్, ఇప్పుడు మీ సినిమాల్లో లాహిర్లో నుంచి చాలా మంచి సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. సో ఇప్పుడు రిలీజ్లు హవా నడుస్తుంది. సో మీ సినిమాల్లో రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేస్తారు? అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వెల్ చేస్తారు? సీక్వెల్స్ తీయాలి అనుకున్న క్యారెక్టర్, అనుకున్న ముగింపులతో నేనే సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. అందుకని సీక్వెల్స్ తీయను. రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేస్తారు? అది డిమాండ్ను బట్టి రిలీజ్ చేస్తాను. డిమాండ్ వస్తే రిలీజ్ చేస్తాను. డిమాండ్ రావడం అంటే ఏంటంటే, ఎవరిని వచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తారా అంటే రిలీజ్ చేస్తాను. మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నా పేరు మీకు కనిపించేది వైవిఎస్ చౌదరి, కథా స్క్రీన్ప్లే నిర్మాత, దర్శకత్వం. ఓకే. తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవిఎస్ చౌదరి, ఎన్టీఆర్ వీరాభిమాని. ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు. అర్థమైందా? కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను. సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్. ఆమె ప్రొడ్యూసరు న్యూ టాలెంట్ రోర్స్కి. ఒక్క మాట ఆమెతో మాట్లాడించారా? ఇంట్లో కూడా ఇంతేనా మీరు? ఇంట్లో కెమెరా పెట్టి చూడండి ఒకసారి, లేకపోతే మీకు మారు వేషం వేసుకుని ఒకరోజు ఒక ఇంట్లో ఎలా రావాలి మీరు? పనమ్మాయి అంటే బాగుండదు కాబట్టి చెప్పేదనండి. ఏదన్నా వస్తువులు అమ్మటాకో, చీరలో ఏదో అమ్మటానికి రండి, తెలుస్తుంది అట్లా కాదండి అసలు స్వరూపం. ఇందాక స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడారు, సాయి మాధవ్ గారితో మాట్లాడించారు, ప్రొడ్యూసర్తో ఒక్క మాట మాట్లాడించారా? ఆవిడ మైక్ టైసన్ కాదండి, చెప్పేదండి. ఆవిడ మైక్ టైసన్ కాదు, నేను మైక్ టైసన్ని. లోపల మాత్రం ఆవిడ టైసన్ మించిన బలవంతురాలు. వైవిఎస్ చౌదరి గారు, హాయ్. చెప్పండి. ఇక్కడ వైవిఎస్ గారు కంటిన్యూ చేసి ఆపేస్తా. ఇంకా క్వశ్చన్. యాక్చువల్లీ మీరు సీనియర్స్ని తీసుకున్నారు, లిరికిస్ట్గా కావచ్చు వీళ్ళంతా, కీరవాణి గారు, సాయి మాధవ్ గారు. బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. ఏంటి డిఫరెంట్ ట్రాక్స్? కాదండి, వీళ్ళు ఒక సాహిత్యము సంపద అంతా ఉంటుంది కదండి. సాహిత్యము తర్వాత సంగీతము, ఇదంతా ఏంటంటేనండి, అది విషయ పరిజ్ఞానం. ఆ విషయ పరిజ్ఞానం అనేది వాళ్ళతో పోటీతత్వం. మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళతో సంభాషించి, సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని డ్రా చేసుకోవాలండి. ఓకేనండి. ఇక్కడ నటీనటుల తత్వానికి వచ్చేదానికి ఏమవుద్దంటే, కొత్త టాలెంట్ని నాకు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా విపరీతమైన నేను ఈ రంగాల్లో అన్నిటిలోనూ ఇట్లో నైపుణ్యం ఉంది, అవగాహన ఉంది, నటన పరంగా అన్నిటి మీద పట్టు ఉంది. కానీ వీటి మీద నేను రాసేది కథ రాయగలను కానీ డైలాగ్ రాసే దాని మీద నాకు పట్టు లేదు. సంగీతపరంగా అవగాహన ఉంది కానీ సంగీతం చేసే అంత పట్టు లేదు. సాహిత్యపరంగా, లిరిక్స్ పరంగా అవగాహన ఉంది కానీ చేయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ రాయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ దాని మీద పట్టు లేదు. నటన పరంగా మాత్రం నేను చేయించగలను, వాళ్ళు చేయి